7వ తారీఖు భాద్రపద పూర్ణిమ పరమ పవిత్రమైన గ్రహణం కూడా ఏర్పడింది. రాహుగ్రస్త చంద్రగ్రహణం. అసలు గ్రహణమే చాలా గొప్పది. గ్రహణమును పర్వదినము అంటారు. పూర్వకాలంలో గ్రహణం వచ్చినప్పుడు పట్టు స్నానము, విడుపు స్నానము అని 2 స్నానాలు ముందు చేసేవారు. అనగా 9 గంటల 15 నిమిషములకు గ్రహణం పడితే ఆ సమయంలో స్నానం చేయాలి. నిజానికి నదులలో స్నానం చేయటం చాలా అదృష్టం. నది కానీ, నదము కానీ, సముద్రం కానీ, చెరువు కానీ. కానీ రాత్రిపూట నదులలో అడుగు పెట్టకూడదని ఒక కఠోర నియమం ఉన్నది. అందువల్ల రాత్రి 9:15కి ఏం చేయాలన్నమాట, గ్రహణం పట్టినప్పుడు వాళ్ళ ఇళ్లల్లోనే తలారా స్నానం చేసి తుడుచుకుని మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా 1:15 దాకానో గురువుల ద్వారా పొందిన మంత్ర ఉపదేశం ఉంటుందే దానిని అనుష్ఠానం చేయమన్నారు. గ్రహణ సమయంలో ఒకసారి మంత్రజపం చేస్తే సహస్ర సమం 1000 సార్లు చేసిన దానికి సమానం అవుతుంది. ఉదాహరణకు ఒక ఆయన వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఉపదేశం పొందాడు. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయే నమః. ఈ మంత్రాన్ని గురువు ద్వారా పొందాడు. అది 1000 సార్లు చేస్తే కానీ 1000 సార్లు చేసిన ఫలితం రాదు. ఈ 1000 సార్లులో కనుక మనస్సు చెదిరిపోతే ఆ చెదిరిపోయినప్పుడు చేసిన జప ఫలితం కూడా మనకి రాదు. ఎంతవరకు మనస్సు లగ్నం చేసి జపం చేస్తే అంతవరకే ఫలితం. కానీ గ్రహణం నాడు ఒక్కసారి మంత్ర జపం చేస్తే ఒక్కొక్కసారి చేసినటువంటి జపం 1000 సార్లు జపం చేసిన మహాఫలితం ఇస్తుంది. కనుక గ్రహణ సమయంలో జపం చేయమన్నారు. అందుకని గ్రహణం కోసం ఎదురు చూసేవారు ఋషులు. ఈ సమయంలో గాయత్రి మంత్రానుష్ఠానమో, సూర్యమంత్రమో, విష్ణు మంత్రమో, శివమంత్రమో, వ్యూహలక్ష్మి మంత్రమో, వసుధా మంత్రమో, పంచదశియో, షోడశాక్షరియో ఏదో ఒకానొక దివ్య మంత్రాన్ని విడిచిపెట్టకుండా ఎడతెరపి లేకుండా జపం చేస్తే ఆ జపం వల్ల వచ్చే ఫలితం ఇంతింతని చెప్పడానికి బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. అటువంటి పరమ పవిత్ర దివసం పర్వదినం 7వ తారీఖు నాడు వస్తున్నది. రాత్రిపూట గనక మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయలేం. ఇక 1:15 దాకా ఎంతో కొంత జపం చేసుకోండి. ప్రొద్దుటే అందరం కలిసి ఆ గోమతికి ఎడతాం. గోమతిలో సంకల్పపూర్వకంగా స్నానం చేతురు. కానీ మహాత్ములైన వేద పండితులు వచ్చారు. ఇందులో ఒక ఆయన ఋగ్వేద పండితుడు కశ్యప్ గారు, ఆ రెండో ఆయన యజుర్వేద పండితుడు. దీంతోపాటు సంతోష్ కుమార్ ఘనపాటిని కూడా పిలిపిస్తున్నాం. ఆయన ఋగ్వేద ఘనపాటి. పైగా ఆయన కూడా ఆ రోజు వస్తాడు. ఇంతమంది మన పక్క నుండి సంకల్పం చెబుతూ ఉంటే గురు సన్నిధిలో పరమ పవిత్రమైన గోమతిలో స్నానం చేయటం అంటే ఎన్ని జన్మల పుణ్యమో ఒక్కసారి ఆలోచించండి. పైగా ఋగ్వేదములో, ఏ వేదంలో? ఋగ్వేదములో గోమతీ నది గురించి చెప్పారు. నేను ఆ మంత్రాన్ని మీ అందరికీ వాట్సాప్లో పెట్టమని పెట్టారా? నైమిశారణ్య మహాత్మ్యం అనే పుస్తకం మీకు రాకపోతే అశోక్ గారిని అడగండి. గురువుగారు 1999లో రాసిన ఒక పుస్తకం ఉన్నది, ద్వాదశారణ్య మహాత్మ్యం. అందులో నైమిశారణ్య మహాత్మ్యం కూడా రాశాను. అందులో వరసగా 7 నదుల గురించి ఋగ్వేదంలో చెప్పారు. ఆ 7 నదుల్లో గోమతి, కుభయ, సింధు మొదలైన నదులు. అందులో గోమతి గురించి చెప్పారు ప్రత్యేకంగా. గోమతి నది చాలా గొప్పది అని ఋగ్వేదం కూడా చెప్పింది. గంగానది వంటి వాటి గురించి విన్నారు, కానీ గోమతి గురించి అందులోనే రాశారు. పైగా గోమతిలో స్నానం ఈ గ్రహణం నాడు చేయటంలో ఇంకో విశిష్టత ఉన్నది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా నదులు. గోమతి, నర్మదా, తపతి ఇవి నదములు. నది కంటే నదమునకు ఎక్కువ శక్తి ఉన్నది. కారణం ఏమిటో స్కాంద పురాణంలోని కాశీఖండంలో చెప్పారు. నర్మదా మహాత్మ్యం, దానికే రేవాఖండం అని పేరు. రేవా అన్న నర్మదా అన్న ఒకటే. అందులో కూడా చెప్పారు ఏమని, నదులన్నీ తూర్పుకు ప్రవహిస్తాయి. పడమర పుట్టి తూర్పుకు ప్రవహించి తూర్పున ఉన్న సముద్రంలో కలిస్తే వాటిని నదులు అంటారు. అందుకని గంగ ఉన్నది, పడమర పుట్టింది, తూర్పుకు ఎడుతోంది, తూర్పున బంగాళాఖాతంలో కలుస్తోంది, అది నది. గోదావరి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తోంది, కృష్ణ బంగాళాఖాతంలో తూర్పున కలుస్తోంది. కానీ ఈ నర్మదా, గోమతి, ఇందాక చెప్పిన తపతి ఇవన్నీ పశ్చిమ సముద్రంలో, అరేబియా సముద్రం అంటున్నాం కానీ అది అరేబియా సముద్రమును లేకపోతే ఇంకో కరీబియా సముద్రం కాదు, అది పశ్చిమ సముద్రం అన్నారు. ఆ పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. అందుకని నదములు అంటారు. నదములలో గ్రహణ స్నానము
కోటి నదులలో స్నానముతో సమానం. అందువల్ల ఈసారి అన్నీ మీకు కలిసి వచ్చాయి. సప్తాహం జరుగుతోంది. భాద్రపద పూర్ణిమ నాడు ఊరేగింపు, దాని గురించి భాగవతంలో చెప్పారు. ఆ సమయంలో గ్రహణం కలిసి వచ్చింది. గ్రహణము నాడు జపం చేసుకునే అవకాశం నైమిషారణ్యంలో వచ్చింది. కలియుగంలో గంగానది బాగా ప్రసిద్ధికి ఎక్కింది. కానీ గోమతిలో ఈ 4 ఉన్నాయి పొమ్మన్నాడు. అందులో కృతయుగంలో నైమిషారణ్యం అన్నాడు, తర్వాత త్రేతాయుగంలో ఉన్నాడు దండకారణ్యం అన్నాడు, ద్వాపర యుగంలో దారుకావనం, కలియుగంలో గంగలో స్నానం చేస్తే చాలు. గంగా 3 అరణ్యాలు మళ్ళీ కేవలం గోమతీ తీరంలో ఉన్న నైమిషారణ్యంలో ఉండడం వల్ల దీనికి అనంత శక్తి ఉన్నది.